క్షేమము చెదిరిపోతుంది. అశుభము జరిగినది అన్న మాటకు అర్థం ఏమిటంటే క్షేమముగా ఉండవలసినవి లేవు. ఉండవలసినవన్నీ ఉన్నాయనుకోండి క్షేమంగా ఉన్నారు అంటారు. చెదిరిపోయాయి అనుకోండి అశుభము జరిగినది అని గుర్తు. యోగము కలిగినది అంటే కొత్తగా వచ్చి చేరాయి అని గుర్తు. ఆయనకి వాహన యోగం పట్టిందండి అంటారు. అంటే కొత్తగా ఆయన ఇప్పుడు వాహనాన్ని పొందారు. ఆయనకి పుత్రయోగం, కొడుకు పుట్టాడండి అంటారు. యోగము కలగాలి, తాను వృద్ధిలోకి రావాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు వృద్ధిలోకి రాకూడదు అని ఎవ్వరూ అపేక్షించరు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తప్పకుండా కొడుకులు, కోడళ్ళు, మనవలు, మునిమనవలు దీర్ఘాయుష్మంతుడై అన్నీ చూడాలి. శంకర భగవత్పాదులే సౌందర్యలహరి చిట్ట చివరిలో ఒక మాట అంటారు, చిరంజీవన్నీవ క్షపిత పశుపాశ వ్యతికర అంటారు. ఆయన చిరాయువు కావాలి, అన్ని శుభాలు చూడాలి, చిట్ట చివరికి వైరాగ్యం పొందాలి. జ్ఞానము చేత తన కర్మ పాశములను కోసేసుకుని తాను పశువు కాడు అని నిరూపించుకొని జ్ఞానము చేత పశుపతి అయిన పరమేశ్వరుని యందు ఐక్యము కావాలి. తప్ప వృద్ధిలోకి రావద్దని ఎవ్వరూ అనరు లోకంలో. కాబట్టి అశుభమును పోగొట్టేదేదో దానిని క్షేమము అంటారు. ఆ క్షేమము కలగాలి అంటే అశుభం కలగకుండా ఉండాలి అంటే ఏముండాలి అంటే ఏది శుభాన్ని ఇస్తుందో దాని గురించి ఆలోచన నడుస్తూ ఉండాలి. శరీరంతో చేయడం ఎంత మంచిదో మనసుతో పుణ్యం చేయడం కూడా అంత మంచిది.